కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోర కార్యక్రమంలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణాపురంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దీప భాస్కర్ రెడ్డి ఎన్టీఆర్ నగర్లో పాదయాత్ర నిర్వహించారు. మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేసినట్లయితే ప్రతి ఒక్క దళిత కుటుంబానికి దళిత బంధువు లభిస్తుందని, నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు. సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని పక్షంలో అడుగు అడుగున అడ్డుకుంటామని హెచ్చరించారు. కేసీఆర్ కేవలం హుజూరాబాద్ నియోజకవర్గానికి మాత్రమే ముఖ్యమంత్రి అని ప్రశ్నించారు. దళిత బంధు హుజూరాబాద్ నియోజకవర్గానికి మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లోని దళితులందరికీ దళిత బంధు పథకం అమలు చేయాలని, అలాగే రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు చెందిన గిరిజన, మైనార్టీ, బీసీలకు కూడా 10 లక్షలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకుడు చిలక ఉపేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పున్న గణేష్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు సంతోష్, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత వారం రోజుల నుంచి మహేశ్వరం నియోజకవర్గంలో దళిత గిరిజన సభలు నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు రామకృష్ణాపురం డివిజన్లో ఎన్టీఆర్ నగర్లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహేశ్వరం అధ్యక్షులు నరసింహ గారు జిల్లా నుంచి వచ్చారు. అదేవిధంగా పున్న గణేష్ గారు, ఉపేందర్ రెడ్డి గారు, రమేష్ నేత గారు, మధు గారు, ధనరాజ్ గారు, శివ గారు అందరూ కూడా పాల్గొన్నారు. మా ఒకటి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ మా రేవంత్ రెడ్డి గారు తీర్మానం చేశారు. అయ్యా, హుజూరాబాద్లో కాదు నువ్వు ముఖ్యమంత్రివి, తెలంగాణ ప్రాంతానికి అంతా ముఖ్యమంత్రి నువ్వు. హుజూరాబాద్కు నువ్వు ఎలక్షన్ల కోసం అని చెప్పి దళితులను ఆకట్టుకోవడానికి 10 లక్షలు ఇస్తున్నావు ఇంటింటికి. లేదు, మీ తెలంగాణ ప్రాంతంలో ఉన్న దళితులందరికీ కూడా 10 లక్షలు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము. నేను ఒక ప్రశ్న ఇస్తున్నాను కేసీఆర్ గారికి. అయ్యా కేసీఆర్ గారు, మా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 12 మంది మీ పార్టీలోకి తీసుకున్న టీఆర్ఎస్ పార్టీలోకి వాళ్ళతోటి రాజీనామా చేపించి మళ్ళీ ఎలక్షన్లో పాల్గొంటే ఇక్కడున్న
దళితులకు గిరిజనులకు అందరికీ కూడా దళిత బంధు వస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కోరుకుంటున్నారు. మా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అదే కోరుకుంటుంది. దయచేసి మీరు అందరూ రాజీనామా చేసేస్తే బాగుంటుందని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. మరి స్థానిక మంత్రి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి మరి డెవలప్మెంట్ చేస్తానని అభివృద్ధి చేస్తానని చెప్పి వెళ్ళింది. ఇక్కడ కూడా ఏ డెవలప్మెంట్ లేదు. గతంలో మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆ ఎలక్షన్లల్లా మభ్యపెట్టి 10,000 ఇస్తా అని చెప్పేసి ఓట్లు వేసుకుని ఈరోజు పత్తాలు లేకుండా వేరు ఇక్కడ. మరి సబితాంద్ర రెడ్డి గారిని ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నా నేను. మహేశం నియోజకవర్గంలో దళితులు 60,000 మంది ఉన్నారు, గిరిజనులు 40,000 మంది ఉన్నారు. మీరు రాజీనామా చేస్తే 1,00,000 మందికి లబ్ధి చేరుతుందని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తాము. అమ్మ తల్లి నువ్వు తొందరగా రాజీనామా చేస్తే మా కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది, అట్లనే దళితులకు గిరిజనులకు 10 లక్షలు వస్తుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. నువ్వు రాజీనామా చేయలేని పక్షంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము మిమ్మల్ని అడ్డుకుంటామని కూడా గతంలో కూడా చెప్తున్నాము, ఇప్పుడు కూడా చెప్తున్నాము. రేపు గజ్వేల్లో జరిగే ప్రోగ్రాంకు మేము అందరం కూడా వెళ్ళి సక్సెస్ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై కాంగ్రెస్.